బంగారం దొరికింది అనుకోండి, ఒక అరకిలో బంగారాన్ని మాత్రమే ముందు పట్టుకుంటారు. పట్టుకుని కోర్టులో చూపించి వీళ్ళని మళ్ళీ మేము ప్రశ్నించాలని చెప్పి ఆ తర్వాత మిగతా అరకిలో చూపెడతారు. చూపెట్టి ఇదిగో చూసారా వాడిని మేము కొడితే ఇదే మేము కొట్టలేదు తెట్టలేదు, వాడిని ప్రశ్నిస్తే ఆడు చెప్పిన దాని మీద తీసుకొచ్చాం. ఇది కేసుకి టెక్నికల్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆడే గేమ్ అనమాట. టెక్నికల్ ఎవిడెన్స్ అదే ఇప్పుడు చేస్తోంది. ఏంటది, అతను ఏది వాళ్ళ గన్మెన్లను పిలిచాం, గన్మెన్లను అడిగాం, మాకు ఈ సమాచారం వచ్చాక గన్మెన్లు చెప్పారు వాళ్ళు 5గురు కూర్చున్నారట, కాకపోతే వీళ్ళు అదంతా వినలేదు బయట ఉన్నారట అని చెప్తారు. ఆ రోజున అక్కడ ఉన్న దానికి ఆధారం ఏంటంటే ఇదిగో సెల్ టవర్స్ది డేటా తీసాం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నమాట వాస్తవం అని చెప్తారు. టెక్నికల్గా అది సరిపోతుంది. కానీ తర్వాత ఆర్గ్యుమెంట్స్ దగ్గర, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఎగిరిపోతుంది. ఇప్పుడు కేసు నిలబడటం కాదు కదా వీళ్ళకి కావాల్సింది. ప్రస్తుతానికి ఒక చర్చ నడిచిపోతుంది. ముందు రైతుల దగ్గరికి వెళ్ళిన జగను, ఏది ఓళ్ళ దగ్గరికి వెళ్తున్న జగను, ఇది మొత్తం ఆగిపోతుంది కదా. అలాగే జగన్ దగ్గర ఉండటం అంటే మనకి ప్రాణాంతకం, ఏదో రోజు జైల్లో పడి బతకాల్సిందే, ఎందుకు ఈ కర్మ మనకి అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక నెగిటివ్ కాంప్లెక్స్ క్రియేట్ అయితే అప్పుడు అట్లాంటి వాళ్ళు బతిన్లాడి తెలుగుదేశంలోకి రావడానికో బతిన్లాడి జనసేనకు రావడానికో ట్రై చేస్తారు.